మొన్న రోడ్డు మీద కనబడ్డాను కదా. మీరా ఆ, పోద్దంట. ఈ కుర్చీ అయితే ఈ తాతగారు చేసుకున్నారంటండి. దీనికి కాల్ లేకపోతే ఈయన కాల్ పెట్టారు చూడండి. అంటే తెచ్చి కాల్ లేదని చెప్పేసి దానికి ఈ విధంగా కర్ర అయితే పెట్టాడు. ఈ గేట్ అన్నమాట ఇది. ఇక్కడి నుంచి ఇలా కుక్కలు అవి రాకుండా ఈ విధంగా పెట్టుకున్నాడు. నాన్న లేడు, అమ్మాయి ఉంది. ఈ 6లో ఉంది సైజే. అంటే వెయిట్ తక్కువ ఉంటుంది, దానివల్ల ఆయన ఇబ్బంది ఉండదు. బ్లాక్ ఇచ్చింది. మొన్న వీడియోకైనా వెళ్తుంటే ఒక తాతగారు కనిపించారు కదండి. ఇప్పుడు ఆ తాతగారిని కళ్ళకి అయితే వెళ్తున్నాను. ఆల్రెడీ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను తాతగారికి. ఒకసారి ఇప్పుడు తాతగారు వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే తాత నాకు ఆ ఏరియాలో కలిసాడండి. అంటే ఆయన చెప్పిన అడ్రస్ ప్రకారం ఇక్కడ ఒక పాకం చూసారా, ఇది అయ్యి ఉండొచ్చు. అంటే నేను మొన్న అక్కడ కలిసాను కానీ ఇక్కడికైతే రాలేదు. ఆ రోజు వర్షం వస్తుందనేసి ఆయన తడిచిపోతున్నారని వెనక్కి రావద్దనని వెళ్ళిపోమన్నాను. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్తాను. ఈయన ఉంటారనుకుంటున్నాను. అంటే ఇప్పుడు టైం కూడా 6:30 అవుతుంది, ఈవినింగ్ 6:30. ఏంటంటే మార్నింగ్ వచ్చేవాడిని కానీ మార్నింగ్ మళ్ళీ ఈయన ఉండకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి ఈ టైంలో వచ్చాను. ఒకసారి చూద్దాం. ఒరే కుక్కలే ఉండవు కదా. ఇదైతే తాత ఇల్లు అనుకుంటున్నాను. ఇది కరెక్ట్గా రోడ్డుని చూసారా, ఈ రోడ్డుకి పక్కనే ఉంది. కాకపోతే ఎలా ఉంటున్నాడు మరి, ఏడికి లేనట్టున్నాడర్రా. మరి తాతదారు అది ఇదే అనుకుంటున్నాను. ఒకసారి చూడు పండు, లోనికి వెళ్ళి చూడు. ఉన్నాడా? తీ 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 తాత, తాత పడుకున్నావా? పడుకున్నావా? ఒకసారి బయటికి రా, బయటికి రా. ఈయన ఇల్లు చూసారా ఎలా ఉందో, కొండపైన ఉంది కొండ. ఇది ఇల్లు కానీ ప్రశాంతమైన జీవితం. కాకపోతే ప్రజెంట్ పాప మరి ఈయన ఒక్కరే ఉంటున్నట్టున్నారు. అక్కడ చిన్న డోర్ పెట్టుకున్నారా. పెట్టవా? నిన్న కాదు మొన్న రోడ్డు మీద కనబడ్డాను కదా. మీరా పోద్దంట. బో తిన్నాను నేను. వద్దొద్దు, ఇంకో నీకు ఇది తీసుకొచ్చాను నేను. ఈ దాక్షపల్లి తింటామని. ఈ చెప్పులు ఒకసారి చెప్పులు వేసుకుని చూడు, సరిపోతున్నాయేమో నీకు. అవి బాగలేదు కదా, వేసుకుని చూడు. సరిపోయా? సరిపోయా. ఈ చెప్పులు వేసుకో. పనసకాయ ఏమొద్దు. ఇది దుప్పటిది నువ్వు కప్పుకోవడానికి. అదినే ఇది రుమాల. పనసకాయ వద్దు కాదు. నువ్వు నీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? వస్తుంది కదా. రాత్రులు ఎక్కడ ఉండిపోతావా? రాత్రులు పగలనే నువ్వే వండుకుంటావా? ఒకసారి చూపించి ఎక్కడ వండుకుంటున్నావు, ఎక్కడ వండుకుంటావో చూపించి ఒకసారి నాకు. పొయ్యి ఉంది, రాళ్ళు పెట్టుకున్నా. అది చూపించి ఒకసారి వెళ్దాం లోనక. ఒక్కడే ఉంటావు రాత్రుల్లోనే? ఇక్కడ వండుకుంటావా? సరేరా పండు. మరి పుల్లలు కూడా నువ్వు ఇక్కడే తెచ్చుకుంటావా? చూడండి తాత ఇక్కడే వండుకుంటాడు. ఆయన సామాన్లు చూడండి. అవును, ఈరోజు ఏం కూర వండుకున్నావు? చారా? నీకు కూరలు వచ్చా? డబ్బులు ఉండాలంటావా కూర కావాలంటేనే? డబ్బులు నాకు ఎంత మనవాళ్ళు కొడుకులు పోతారు. వాళ్ళు రారా ఇక్కడికి వస్తుంటారా? పనులు ఉండవు. పనులు ఎక్కడ కాదన్నాను. వాళ్ళకి పనులు ఏమి లేవంటావా? ఇది చూడండి ఇంకా తాత సామాన్లు మొత్తం ఇలాగ ఇడ్లీ పెట్టుకున్నాడు. డొక్కులు కూడా ఇది బడ్డీలో పెట్టాడు అనమాట. చిన్న బడ్డీలో పెట్టి ఓన్లీ వంటకు సంబంధించి అన్నీ పెట్టాడు. ఈ ఆయన బట్టలు ఈ
మరి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు నీళ్ళు? అలా పోయి అక్కడ పెట్టుకుంటాను. నువ్వేం తెచ్చుకుంటావు ఒక్కడవే? ఒక్కడిని కావడేసుకొని కర్ర తట్టుకొని తెచ్చుకుంటాను. కావడేసుకుంటావు ఏంటి? కర్ర తట్టుకొని తెచ్చుకుంటాను. ఆహా అలా ఎదర్చేదు. ఆహా. ఇదండి తాత ఇల్లు అయితేనే. మీరు చాలామంది తాత హోమ్ టూర్ అంటే తాత ఇల్లు ఎలా ఉంటుంది అని అడిగారు కదా, అందుకని చెప్పి నేను తీసాను. ఇంక దీని మీద పడుకుంటావు. ఈ గేట్ అన్నమాట ఇది. ఇక్కడి నుంచి ఇలా కుక్కలు అవి రాకుండా ఈ విధంగా పెట్టుకున్నాడు. దడి చూపించు. మొత్తం చుట్టూ ఇలా ఉంటుంది. ఇది తాత మంచం. ఇంకా ఈ మంచం మీద మరి మంచం బాగాలేదు, ఇంకో వంగిపోయింది, ఇది పొడిపోయిలా ఉంది. గంగ బాగలేదు. నీకు అంగా పర్లేదు. ఇంకో ఎదరు బయటికి రావాలి. మరి గాలి వేయట్లేదు కదా తాత ఇక్కడ? అది బాబు గాలి వేయట్లేదు, ఎలా ఉంటున్నావు? గాలి గాలి వేస్తుంది. వేస్తుందా? ఇంకా అలవాటు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ నువ్వు? అది బాబు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇందులో? అన్నాలు బట్టి చాన్నాళ్ళు బట్టి ఉంటున్నావే, ఇంకా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. ఇక్కడ కాదు కొండ నుండి పోండి. కొండారనే నుండి పోండి. ఎవరు వచ్చినా రాత్రులు ఈ బ్యాట్ లైట్ తోటి చూస్తావేమో. ఈ బ్యాట్ లైట్ తోడు నా తోడు మొత్తం ఇవన్నీ తుడుచుకోవడం అన్నీ నువ్వే. అన్నీ నేనే. మొత్తం చుట్టూ తోటలు ఉంటాయండి. ఈయనైతే ఇక్కడ ఒక్కరే ఉంటారు. మొత్తం చుట్టూ ఈ విధంగా తోటలు ఉంటాయి. తాతకి దగ్గరలోనే రోడ్డు అన్నమాట. ఎక్కడి నుంచి వస్తాడా? ఇప్పుడు నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? ఆ ఎదరా రోడ్డు దాటి వెళ్ళాలి. అది బాబు రోడ్డుకి అటువైపు. ఎదరు చేద్దాను. ఎవరైనా తెచ్చిస్తారా నీళ్ళు? నువ్వే తెచ్చుకుంటావా? తెచ్చారు. నువ్వే తెచ్చుకుంటావు. అలా కర్ర తెచ్చుకొని కర్ర తట్టుకుని వెళ్తావా? మరి నీకు డబ్బులు అయ్యేలా వస్తాయి? నువ్వు డబ్బులు అయ్యేలా వస్తాయి. చీపుర్లు అమ్ముకోవడమేనా? అమ్ముకుంటేనే నా డబ్బులు. చీపుర్లు అమ్ముకుంటేనే. అమ్ముకుంటేనే డబ్బులు. మరి ఈ కూరకి పచ్చిమిరకాయలు ఇవన్నీ ఎక్కడ కొనుక్కుంటావు? అక్కడ సంతలో కొనుక్కుంటావా? అందరూ వెళ్తా నడిచి? ఎవరిని తెస్తారా అయ్యి? నానే కొనుక్కుంటాను. ఇవాళ వెళ్ళలేదు. నిన్నేం కూరండు? నేను పప్పుచారుగా అయిపోయాను. ఇయ్యాల ఇవాళ పుట్టే ఇయ్యాలేటి పుట్టు నీళ్ళ పుట్టు నీళ్ళటి పులుసు కాదు. మరి పొద్దున్నే ఏందంటావు? చల్లదనమేనా? ఇంక పొద్దున్నే సర్దాన్ని తింటాను. ఆ సర్దాన్ని తింటే జ్వరం వచ్చేస్తుంది. సర్దాన్ని తిన్నాక జ్వరం వచ్చేస్తుంది రాత్రుడు. మరి చల్లదనం తినవారా పొద్దున్న? మరి ఏంటంటావు? పొద్దున్నే ఎంత డబ్బులు ఉంటే ఇడ్లీ తింటాను. డబ్బులు లేకపోతే ఇడ్లీ ఉంచేస్తాను. ఇడ్లీకి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళాలా? ఊళ్ళోకి వెళ్ళాలా? కొంచెం నువ్వే తయారు చేసావా? ఎవరిని కొంట చేశారా? మా అబ్బాయి ఒకడు మా పెద్ద అబ్బాయి. బాగుంది మంచం. ఈ వైర్తో చేశారు. నీకు మంచం నేయడు ఏదో వచ్చే తాత? మంచం నేయడు రాదా? మంచం నేయడు రాదా? రాదా? ఇంక నువ్వు రాత్రులు ఎవరు వచ్చినా ఈ బ్యాట్లాడుతో చూస్తావేమో. ఎప్పుడైనా అడుగు పందులు వస్తుంటాయా? అటు పని వస్తున్నాను. నన్ను ఏం చెప్పు అలా పోతుంటే కోతులు వస్తున్నాయి అని చెప్పు. కోతులు, నక్కలు, అడుగు పందులు రాత్రులు ఏమైనా వస్తుంటాయా? కోతులు వస్తాయి. రాత్రులు అడుగు పనులు వస్తాయి కానీ అటు పని తిన్నాక ఏదో 600 తిన్నాక వస్తాయి. ఇక్కడ పాక దగ్గరికి వచ్చి పాకని ఇలాగ సడి చేయడం అది ఏం లేదు కదా, ఇలా సడి చేయవు కదా. కోతులు వస్తాయి బాగా వస్తాయి. కోతులు బాధ పెడతాయా? కలబడతాయి, కలవస్తాయి, నిలబడిపోతాయి. ఇప్పుడు నక్కలు ఉప్పులో పోనాయి. ఇప్పుడు లేవే నక్కలు ఉప్పులో పోనాయి. అంటే మొన్న కనిపించాను కదా, అరవై వస్తానన్నాను కదా, వచ్చాను. పనసకాయ పట్టుకెళ్తాను లేదు తర్వాత ఇంకోసారి పట్టుకెళ్తాను. పట్టుకెళ్దాం. చూసారు కదండి, మొత్తానికి తాత అయితే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటున్నారు. కాకపోతే ఈయన సింగిల్ గా ఉంటున్నారని చిన్న బాధ తప్ప. ఇంకా నువ్వు గవర్నమెంట్ మనిషినేటి? నేనా? నీ గవర్నమెంట్ మనిషిని కాదు, నేను మామూలుగా వీడియోలు తీసి పెడుతుంటాను. ఇది చూసి ఎవరన్నా నీకు సాయం అది చేస్తారని. నాకు పాలు ఎవరు ఎవరే కూడా ఇవాళ ఏం చేసావు? పొద్దున్న నుంచి పొద్దున్న వద్దాం అనుకున్నాను. పొద్దున్న ఉండవని మళ్ళీ రాలేదు. దడి పెట్టుకుంటున్నావా? బయటకి వెళ్ళలేదు ఇంక ఇవాళ? ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. గుర్తుపట్టావా? ఈసారి ఎప్పుడైనా వస్తా గుర్తుపడతావా? అది అందుకు పట్టుకెళ్తాను. నేను పట్టుకెళ్తానులే. అప్పుడు నీ అలవాటు పట్టుకెళ్తానులే. నేను పట్టుకెళ్తానులే. ఒక్కాయ ఉంది, మాకు ఉంది చెట్టు. మాకు చెట్టు ఉంది, అందుకే వద్దంటున్నాను.
ఈ కుర్చీ నీదేనా? కుర్చీ అల్లా ఆ కోపాన్ని చెప్పుకొని కర్ర ఎక్కున్నాను. కర్ర నువ్వే, ఆ కుర్చీ ఇప్పుడు కర్ర నువ్వే నెట్టే కర్ర. నేనే ఆ కుర్చీకి తాత చూడండి కర్ర ఎలా పెట్టాడు. ఆ కుర్చీ ఇక్కడ తెలిసిన వాళ్ళు తగులుతానంట, తెచ్చి కాల్ లేదని చెప్పేసి దానికి ఈ విధంగా కర్ర అయితే పెట్టాడు. ఈ కుర్చీ అయితే ఈ తాతగారు చేసుకున్నారంటండి. దీనికి కాల్ లేకపోతే ఈయన కాల్ పెట్టారు చూడండి కర్రతో. కాసేస్తుంది కర్ర. నువ్వు తయారు చేసుకున్న కుర్చీ మళ్ళీ అది కట్టిస్తాను. అటు ఇటు అంటాను. కడేహో ఎదురుగా కర్ర కట్టిస్తాను. తోడు కట్టు గట్టిగానే. బాగానే ఉంది అయితే. ఇంకెక్కడే కూర్చుంటావే సాయంత్రం? ఉంటాను, బంధువులు కొంటాను, అన్ని ఉంటాను. చూసుకుంటావు ఏంటి అన్నీ? అన్ని అంతా చూసేస్తాను. ఇటు కింద వరకు కింద వరకు చూసేస్తాను. అందుకే శుభ్రంగా ఉంది ఇదంతానే. నేను అక్కడ అగ్రహారం ఉంది కదా, అగ్రహారంలోని చిన్న పిల్ల తప్పిపోయింది. అగ్రహారం ఉందా, అగ్రహారంలోని 2 సంవత్సరాల పిల్ల పాపం తోటలో తప్పిపోయింది. ఉన్నదా? తెలియలేదు ఎక్కడ పోయిందో. మాట అనుకున్నారా? ఆ పాపం ఎక్కడ పోయిందో తెలియలేదు. మొత్తం పోలీస్ వాళ్ళు బయట మన అగ్రహారం ఊరోళ్ళు ఉన్నారా, అగ్రహారం ఊరోళ్ళు, దొండాకు ఊరోళ్ళు అందరు కలిసి ఎతికారు, కానీ ఎక్కడ దొరకలేదు. అది ఆ పాపని ఎవరో తీసుకుపోయారు. వాళ్ళ అమ్మ నాన్న అందరూ పాపం ఎవరో తీసుకుపోయారు. ఆ పాపని అయితేనే వాళ్ళ అమ్మ నాన్ననే బెంగడేసుకున్నారు. బెంగేసుకోదా మరి, నువ్వు నా కొడుకు అనుకో, ఏమైపోయావు అనుకో, బెంగడేసుకున్నారు. బెంగేసుకోదా. చూసారు కదండి తాత హౌస్ అయితేనే ఇప్పుడు టైము దగ్గరగా 7 ఆ టైం అవుతుంది నైట్. అదే నైట్ 7 ఆ టైము. ఇది తాత ఇల్లు. తాత ఎక్కడే కూర్చుంటాడు. తర్వాత ఈ మంచం కూడా డే టైంలో పడుకునేది. ఇంకా ఇల్లు కూడా మీరు ఆల్రెడీ చూసారు. ఇల్లు అయితే ఈ విధంగా ఉంది. మొత్తం ఇదంతా కొండ పక్కన కూడా తాత ఇల్లు అయితేనే. ఇంకా మేమైతే ఇక్కడి నుంచి వెళ్తున్నాము. ఇంకొకసారి ఎప్పుడైనా ఇటు సైడ్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్తాను. తాత మళ్ళీ ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తాను కదా, మళ్ళీ ఎప్పుడైనా ఇటువైపు వస్తాను కదా, వస్తాను. అప్పుడప్పుడు వస్తుంటాను, అప్పుడు కలుపుతాను. మళ్ళీ అప్పుడప్పుడు వస్తుందా కలుపుతాను. కలుపుతానా? నువ్వు మేము అన్నం ఇద్దరం. అప్పుడు ఎవరు లేరు ఇంకా. తల్లిదండ్రులు ఉన్నారా? నాన్న లేడు, అమ్మాయి ఉంది. దేవుడు అవ్వాలనుకున్నావు, దేవుడు అవ్వాలనుకున్నావు. అట్టపులాకాలు ఏది నారాయణుడు, సూర్యుడు చంద్రుడే దేవుడు. ఎవరు దేవుడు? నీకు ఎన్ని గుళ్ళు పెట్టినా, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎంతమంది పోగొట్టినా, ఎన్ని ప్రాణాలు తీసినా, ఎంత పుణ్యం చేసినా సూర్యుడు దేవుడు, చంద్రుడు దేవుడు. అట్టపులాకాన్ని కాని నారాయణుడు నేనా, నువ్వు నన్ను బతుకో బిడ్డా, నన్ను బతుకు బిడ్డా. నావాలి దేవుడు నావాలి. అట్టపులాకాన్ని కాని నారాయణుడు దేవుడు, సూర్యుడు చంద్రుడు. నీకు ఎవరో దేవుడు, ఎక్కడో దేవుడు. నీవు కోరుకున్నా కాపాడుతావు, బతుపైన కాపాడుతాడు. పాపాలు చేస్తున్నావు అన్నీ కూడా పొద్దేస్తాడు. అదే మనం ఎన్ని పుణ్యాలు చేస్తున్నాం, ఎన్ని పాపాలు చేస్తున్నాం, పొద్దుటి పొద్దు బాబు, అసలు పొద్దుటి దేవుడు. ఓకే వెళ్తాం తాత. అయితే నువ్వు లేదు బతుకమ్మా, నువ్వు సంవత్సరాలు బతుకు, నువ్వు సంవత్సరాలు బతుకు, నువ్వు తండ్రి బతకాలి, నువ్వు బంధువులు కూడా బతకాలి. పళ్ళు ఊడిపోయి మళ్ళా పాలపళ్ళు రావాలా, పళ్ళు ఊడిపోయి మళ్ళీ పాలపళ్ళు రావాలా? పాలపళ్ళు అర్థం చేసుకో. మునుమన్నలు ఎత్తుకోవాలా, మునుమనలు ఎత్తుకోవాలా? మునుమన్నలు ఎత్తుకోవాలా. ఓకే, మీ ఆశీర్వాదాలు అంటే అవుతాయి అన్నీ. తాత ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుందండి. చీకట్లో ఈయన ఒక్కరే ఉంటారు. కరెంట్ కానీ ఏమీ ఉండదు ఈ ఏరియాలో. అంటే ఇది కొండ కదా, ఎక్కడే ఉండదు, రిమైనింగ్ ప్లేసెస్లో ఉంటుంది. ఇలాంటి చీకట్లో ఈయన ఉంటున్నారు. మీ అందరూ అడిగారనేసి ఒకసారి ఈయన వీడియో అయితే తీశాను. ఓకే తాత, బాయ్.